సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల్లో మరిన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. బెజవాడలో క్లినిక్ పేరు రిజిస్ట్రేషన్ తప్పదని తేలింది. హైదరాబాద్లో దాదాపు 200 ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం విచారణ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ సృష్టి క్లినిక్ లో 200 మంది దంపతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పలు ఫైల్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. గతంలో ఐవీఎఫ్ తో పాటు సరోగసి కింద తల్లిదండ్రులైన దంపతుల వివరాలను సేకరిస్తున్నారు గోపాలపురం పోలీసులు. సృష్టి వ్యవహారం బయటికి రావడంతో పలువురు దంపతులు తమ ఫోన్ ను ఆఫ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కూకట్పల్లి, కొండాపూర్లో సృష్టి బ్రాంచ్లు ఉన్నట్టు గుర్తించారు. అటు బెజవాడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో డీఎంహెచ్ఓ సుహాసిని ఆధ్వర్యంలో 6 అధికారుల కమిటీ బెజవాడ బ్రాంచ్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలకు కమిటీ రాకముందే సృష్టి మేనేజ్మెంట్ ఆసుపత్రి దగ్గర ఉన్న సృష్టి అనే పేరుతో ఉన్న నేమ్ బోర్డులన్నింటినీ రాత్రికి రాత్రి తొలగించేశారు. ఆసుపత్రి సెల్లార్లో ఉండాల్సిన డాక్టర్ నమ్రత కారు, ఉచిత వైద్య శిబిరాలకు వినియోగించే కార్లను కూడా అక్కడి నుంచి రాత్రికి రాత్రే తీసుకువెళ్లిపోయారు. ఆసుపత్రికి సోమవారం కమిటీ వచ్చే సమయానికి ఒక్కరు కూడా సిబ్బంది లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గరున్న కాంటాక్ట్ నంబర్ ఆధారంగా ల్యాబ్ ఇన్ఛార్జ్ కిషోర్ని పిలిపించి ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డాక్టర్ నమ్రత యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ ఆ పేరుకు బదులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఆసుపత్రి నడుపుతున్నట్టుగా గుర్తించారు. డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ కు 2027 వరకు అనుమతి రెన్యువల్ చేసుకోగా సరోగసి కోసం 2029 వరకు రెన్యువల్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చిన సమయంలో సృష్టి అనే పేరు ఎక్కడా లేదని, ఇప్పుడు ఎందుకు పెట్టారు అనేది విచారణ చేస్తున్నారని అధికారుల కమిటీ తెలిపారు. ఇదే సమయంలో కొందరు పేషెంట్స్ అక్కడికి వచ్చి విచారణ జరుగుతుండటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మేము వచ్చినప్పుడు కూడా ఆ పేరు లేదండి. దిస్ ఇస్ ఓన్లీ యూనివర్సల్ హెల్త్ కేర్ అదే పేరు మీదే ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. మాకు వాళ్ళు అప్లై చేయడం కూడా అదే పేరు మీదే అప్లై చేశారు. కమిటీ అంతా కూడా ఇక్కడికి వచ్చాము, ఇన్స్పెక్ట్ అంతా చేసి దాని మీదే మేము కూడా రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. అలానే విఎంసీ వాళ్ళు కూడా అదే పేరు మీద ఇచ్చున్నారు. ఇప్పుడు చూసాము, పొల్యూషన్ వాళ్ళు అదే పేరు మీద ఇచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పేరు ఇచ్చారు. అంటే సో ఎక్కడా కూడా ఇప్పుడు మీడియాలో వచ్చిన పేరు అనేది ఎక్కడా లేదు. ఈ సెంటర్ మాత్రం యూనివర్సల్ హెల్త్ కేర్ మీద రిజిస్టర్ అయ్యి ఉందండి. బెజవాడ సెంటర్ పై ఎటువంటి ఫిర్యాదులు లేవని, కమిటీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని సిబ్బంది తెలిపారు. ఐవీఎఫ్ సెంటర్కి కావాల్సిన అన్ని రిజిస్ట్రేషన్స్ కూడా మాకు డిస్టిక్ అథారిటీ వారు ఇష్యూ చేసి ఉన్నారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్, పిఎన్డిటి రిజిస్ట్రేషన్, ఐవీఎఫ్ రిజిస్ట్రేషన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిజిస్ట్రేషన్స్, ఫైర్ ఎన్ఓసి ప్రతిదీ కూడా ఉన్నది. డిఎంహెచ్ఓ గారు వెరిఫై చేసి ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, యూనివర్సల్ హెల్త్ కేర్తో రిజిస్టర్ అయ్యి ఉంది. పేషెంట్స్ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ మాకు లేవు. సృష్టి హాస్పిటల్ వ్యవహారం తీగలాగితే డొంక కదిలినట్లు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దళారులతో కుమ్మక్కై ఇతర ప్రాంతాల నుంచి శిశువులను అక్రమ రవాణా చేస్తూ సరోగసి ద్వారా పుట్టిన పిల్లలు అని చెప్పి మోసం చేస్తున్నారని గుర్తించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పేదలను టార్గెట్ గా చేసుకుని వారికి ఎంతో కొంత డబ్బిచ్చి వారు సరోగసి ద్వారా పిల్లలను జన్మనిచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు. 9 నెలలు గడిచే టైంలో వీరి దగ్గర సరోగసి కోసం వచ్చిన దంపతులకు ఎక్కడో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి మీ బిడ్డే అని నమ్మించి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నట్లుగా తేలింది. డాక్టర్ నమ్రతను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.